హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024 ఇయర్కి సంబంధించి ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో భారతదేశం యొక్క ర్యాంకింగ్ అనేది గతంతో పోలిస్తే చాలా మెరుగుపడిందని చెప్పొచ్చు. భారతదేశం యొక్క ర్యాంకింగ్ అనేటువంటిది కోవిడ్కు ముందు ఏ విధంగా అయితే ర్యాంకింగ్ అనేది ఉండేదో ఇప్పుడు కూడా అలాంటి ర్యాంకింగే మళ్ళీ పునరావృతం చేసుకోవడం జరిగింది. సో నార్మల్గా మనకి 2021 ఇయర్లో భారతదేశం యొక్క ర్యాంక్ అనేది టూరిజం విషయంలో చూస్తే 54వ ర్యాంక్గా ఉంది. ఈ పర్టికులర్ ఇండెక్స్ అనేటువంటిది దాదాపుగా 119 దేశాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా చూసిన తర్వాత, అంటే 119 కంట్రీస్ని కంపేర్ చేసిన తర్వాత భారతదేశం యొక్క ర్యాంక్ అనేది 2021వ సంవత్సరంలో 54వ ర్యాంక్ ఉంది. అండ్ 2024వ సంవత్సరంలో మీరు గమనించినట్టయితే ఈ సంవత్సరం ఇచ్చినటువంటి ర్యాంకింగ్ భారతదేశానికి సంబంధించి 39వ ర్యాంక్ వచ్చింది. అంటే ట్రావెల్ అండ్ టూరిజం పరంగా చూస్తే అంటే ఇంటర్నేషనల్ టూరిజం అనేటువంటిది కూడా భారతదేశంలో బాగా డెవలప్ అవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో టూరిజంకి సంబంధించి ఈ ర్యాంకింగ్ అనేది ఏ పారామీటర్స్ని కంపేర్ చేసిస్తారు, అంటే భారతదేశం ఏ పారామీటర్స్లో బాగా మెరుగుపడింది అండ్ ఏ పారామీటర్స్లో బాగా కిందికి రావడం జరిగింది, ఇవన్నీ కూడా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎందుకు ఇది న్యూస్లో ఉందంటే రీసెంట్గా భారతదేశానికి సంబంధించినటువంటి ర్యాంక్ అనేది 39వ ర్యాంక్, అంటే గతంతో పోలిస్తే లాస్ట్ ఇయర్ ర్యాంక్తో పోలిస్తే 2021వ సంవత్సరంలో ఈ యొక్క ర్యాంక్ రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు 54వ ర్యాంక్ ఉంది, ఇప్పుడు 39th ర్యాంక్కి మనం చేరుకోవడం జరిగిందంటే బాగా ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎయిర్ టికెట్ ప్రైజెస్ కావచ్చు, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావచ్చు, సో ఇట్లాంటి విషయాల్లో అంటే పోర్ట్స్ డెవలప్మెంట్స్ కావచ్చు, ఇలాంటి విషయాల్లో భారతదేశం యొక్క ర్యాంక్ అనేది కొంత దిగిపోయినప్పటికీ కూడా, కొంత క్షీణించినప్పటికీ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యాచురల్ టూరిజంలో భాగంగా, అదేవిధంగా కల్చరల్ టూరిజంలో భాగంగా విపరీతంగా మెరుగుపడిందని చెప్పవచ్చు. న్యాచురల్ టూరిజంలో చూస్తే దాదాపుగా 6th ర్యాంక్ అనేటువంటిది రావడం జరిగింది, కల్చరల్ టూరిజంలో చూస్తే దాదాపుగా 5th ర్యాంక్ అనేటువంటిది రావడం జరిగింది. అంటే నేచర్ పరంగా, కల్చర్ పరంగా భారతదేశానికి ఎక్కువ మంది రావడానికి ఇష్టపడుతున్నారు అని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఫస్ట్ కంట్రీస్ అంటే భారతదేశం కాకుండా టాప్ 5 కంట్రీస్ చూస్తే మనకి యుఎస్ఏ తర్వాత స్పెయిన్ అనేటువంటి దేశం అనేటువంటిది 2nd ర్యాంకింగ్లో ఉంది, తర్వాత జపాన్ అనేటువంటిది ఉంది, ఆ తర్వాత ఫ్రాన్స్ అనేటువంటిది ఉంది. సో ఇట్లా ర్యాంకింగ్స్ అనేటువంటివి టాప్ ర్యాంకింగ్స్గా ఉన్నాయి. మరి భారతదేశం యొక్క 39th ర్యాంక్ అనేది ఎంటైర్ సౌత్ ఏషియా మొత్తం మీద కూడా ర్యాంక్ అనేటువంటిది మెరుగుపడింది అని చెప్పవచ్చు. సో ఇక్కడ మనం గమనించాల్సింది 39th ర్యాంక్ అనేటువంటిది 2024 ఇయర్కి రావడం జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్. అండ్ అదేవిధంగా గతంలో పోలిస్తే బాగా 54వ ర్యాంకులో ఉన్నటువంటి భారతదేశం 39వ ర్యాంకుకి ఎగబాకిందని చెప్పవచ్చు. అండ్ ఈ కాంటెక్స్ట్లో టాప్ పెర్ఫార్మర్స్గా ఉన్నటువంటిది యుఎస్ఏ, స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్. ఎక్కువగా భారతదేశానికి వచ్చేటువంటి పర్యాటకులు కల్చర్ పరంగా, నేచర్ పరంగా ఆస్వాదించడం కోసం ఎక్కువగా వస్తున్నారు. అంటే ఈ కాంటెక్స్ట్లోనే మనము టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఇప్పటివరకు చెప్పినటువంటిది ఈ ఇండెక్స్ అనేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చేటువంటి ఈ ఇండెక్స్ అనేది ఇది ఒక 2007లో స్టార్ట్ చేయడం జరిగింది, కానీ దాన్ని బైఎన్నియల్గా స్టార్ట్ చేశారు. సో కాకపోతే ఇది 2nd ఎడిషన్లో మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో మొదటి ఎడిషన్ అనేది 2021లో తీసుకురావడం జరిగింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చేటువంటి ఎట్లా కొలాబరేట్ అవుతారు, లేదంటే ఈ యొక్క ఇండెక్స్ అనేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎవరిని కన్సల్ట్ అవుతుంది అంటే యూనివర్సిటీ ఆఫ్ సర్రే అనేటువంటి ఒక విశ్వవిద్యాలయాన్ని, అండ్ అదేవిధంగా అదర్ ఫారిన్ ఈ యొక్క స్టేక్ హోల్డర్స్ అంటే టూరిజం డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ని కావచ్చు, లీడర్స్ని కావచ్చు, డేటా అంతా కూడా సేకరించుకొని ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఎట్లా ఉంది, ఏ దేశానికి సంబంధించి అంటే ఎయిర్ టికెట్స్ అంటే ఫ్లైట్ టికెట్స్ యొక్క ప్రైజెస్ కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే ఈ కాంటెక్స్ట్లో ఏ పర్టికులర్ కంట్రీకి అయితే ఎక్కువగా మంచి ర్యాంక్ వస్తుందో ఆ దేశానికి ఫారిన్ ట్రావెలర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఫారిన్ ట్రావెలర్స్ వస్తే ఏమవుతుంది, ఈ టూరిజం డిపార్ట్మెంట్ లేదంటే టూరిజం ఏరియా వైజ్ డెవలప్ అవుతుంది, హాస్పిటాలిటీ సెక్టర్ డెవలప్ అవుతుంది, ఓవరాల్గా సర్వీస్ సెక్టర్ అనేటువంటిది బాగా మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. సో దీని యొక్క రిఫ్లెక్షన్ ఎట్లా ఉంటుంది, ఫారిన్ కరెన్సీ అనేటువంటిది ఎక్కువగా ఇండియాకి రావడం జరుగుతుంది. సో కోవిడ్ టైంలో భారతదేశానికి సంబంధించి ఈ యొక్క టూరిజం బాగా విపరీతంగా దెబ్బతినింది. ఒక భారతదేశం మాత్రమే కాదు, ఎంటైర్ ప్రపంచ దేశాలు కూడా బాగా దెబ్బతిన్నటువంటి సెక్టార్ ఏదైనా ఉంది అంటే టూరిజం సెక్టార్ అని చెప్పొచ్చు కోవిడ్లో. సో ప్రీ కోవిడ్ అంటే 2019లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎట్లా ఉందో, సో ఎగ్జాక్ట్గా 5 years తర్వాత అంటే కోవిడ్ నుంచి కోలుకొని మళ్ళీ అదే స్థాయికి వెళ్ళడం జరిగిందని చెప్పి మనకి ఇక్కడ ర్యాంక్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఇతర అంశాలు ఏం చూద్దాం. సో
ఈ ఇండెక్స్లో భాగంగా ఇండెక్స్ ఓవరాల్ స్కోర్ వచ్చేసి 7 ఉంటుంది. సో ఎవరికైతే ఒకటి స్కోర్ వస్తుంది అంటే అవుట్ ఆఫ్ 7 1 వచ్చినటువంటిది ఆ కంట్రీకి వర్స్ట్ అని చెప్పవచ్చు, 7 వస్తే బెస్ట్ అని చెప్పవచ్చు. సో భారతదేశానికి సంబంధించి 4.5 స్కోర్ రావడం జరిగింది. అంటే 7 మార్కులకు గాను 4.25 మార్కులు భారతదేశం సంపాదించుకొని 39వ స్థానంలో ఉందని చెప్పవచ్చు. 39వ స్థానంలో ఉంది. సో గతంతో పోలిస్తే 2021 సంవత్సరంతో పోలిస్తే 54వ ర్యాంక్ అనేటువంటిది ఉండేది. సో ఇప్పుడు 39వ ర్యాంకుకి వచ్చాం. సో ఓవరాల్గా ఈ టూరిజం సెక్టార్లో 119 కంట్రీస్ని కంపేర్ చేసి భారతదేశం అనేది 39వ ర్యాంకుగా ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో గ్లోబల్ టూరిజం అనేటువంటిది ఇండియాలో డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఫారిన్ నుంచి ఎక్కువ మంది ట్రావెలర్స్ కూడా వస్తూ ఉంటారు. సో ఫారిన్ కరెన్సీ ఎక్కువగా భారతదేశానికి వస్తుంది, ఎకానమీ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా ఈవెన్ మీరు గమనించండి, గత బడ్జెట్లో కూడా ఈ యొక్క టూరిజం సెక్టార్లో దాదాపుగా 30 లక్షల మందికి పైగానే ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లోనే పోర్టుల నిర్మాణం కావచ్చు, పోర్టుకి కనెక్టివిటీగా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావచ్చు, హాస్పిటాలిటీస్ కావచ్చు, అండ్ అదేవిధంగా ఇదే హాస్పిటాలిటీలో భాగమైనటువంటి హోటల్ సర్వీసెస్ కావచ్చు, ప్రతి ఒక్క ఏరియాకి ప్రాపర్ రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ కావచ్చు, ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఈ యొక్క ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఇంకా మెరుగుపడే అవకాశం ఉంటుంది. సో ఇది మనకి రీసెంట్గా వచ్చినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్. థ్యాంక్ యూ.